విశ్లేషించమంటే ఎలా విశ్లేషిస్తారు మీరు? పార్టీగా మీ అభిప్రాయం ఏంటి? బీజేపీగా సంతోషిస్తారు స్ట్రైట్ గా. శాసనసభకి అయితే ఎవరైనా రావాల్సిందే. అందులో ప్రజలు ఎన్నుకున్నది చట్టసభలో కూర్చోటానికి, చట్టసభలో మాట్లాడటానికి, చట్టసభలో ప్రజల వారిని వినిపించడానికి. ఒక పాయింట్. దాంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు మరింత పర్ఫెక్ట్ గా పద్ధతి ప్రకారంగా పాల్గొనటం రెండో ఇంపార్టెంట్ ఇష్యూ. మూడోది ఒక పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన. కాబట్టి ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం. నాలుగో విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి కూడా. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం పాత ప్రభుత్వం యొక్క తప్పిదాలని, అక్రమాలని, అవినీతిని మరి ఒక్కొక్కటిగా బయట పెడుతూ మాట్లాడుతూ ఆధారాలు చూపిస్తున్నప్పుడు మరి బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యక్తిగా, పౌరుడిగా, ముఖ్యమంత్రిగా, ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకుడిగా మరి శాసనసభలో ఉండి ఇది కరెక్ట్, ఇది తప్పు, లేదా ఇది తప్పు చెప్పారు అని చెప్పేటువంటి ఒక స్థితి ఉంటది. ఆ ప్రకారంగా దాన్ని వినియోగించాలి, సద్వినియోగం చేయించాలి. అయితే ఒక్కోసారి రాలేదు అంటే పార్టీ మిగతా సభ్యులంతా కూడా ఉన్నారు కదా, సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి అక్కడే ఉన్నాడు, ఆయనకి తెలుసు అసలు. అంటే అది అంత ముందు మొన్నసారి మాత్రం కేసీఆర్ గారి ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా. తర్వాత జరుగుతున్నటువంటి అక్రమాలన్నీ కూడా తండ్రి కొడుకులది, లేకపోతే మామ అల్లుళ్ళది. వీళ్ళకి సంబంధించినటువంటి శాఖల్లోనే అనేక కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా హాజరీ కావాల్సినటువంటి బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంది అన్నటువంటిలో సందేహం లేదు. ఇక పార్టీ మీటింగ్, పబ్లిక్ మీటింగ్ వెళ్ళొచ్చు, పాల్గొనొచ్చండి, అది తప్పలేదు. అది ఎవరు కాదంటారు? అది పార్టీ అధ్యక్షుడుగా, పార్టీ అధ్యక్షుడుగా ఆయన చేసుకోవాలి, తప్పదు. ఎవరికైనా తప్పదు. ఇంకా చాలా టెన్షన్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కృష్ణ గారు, కేసీఆర్ గారు సరే చాలా మందికి తెలంగాణ గురించి తెలుసు, తెలంగాణ అస్తిత్వం గురించి తెలుసు, తెలంగాణ సంస్కృతి గురించి తెలుసు, చాలా మందికి తెలుసు. కానీ ఆయన స్టడీ చేసి తెలంగాణ నాడి నరం అన్ని తెలిసిన వ్యక్తి.